హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో విద్యార్థులందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్స్ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది సార్. దాదాపుగా వేకెన్సీస్ వచ్చేసి 1600 వేకెన్సీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 1600 వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా మరి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దాదాపుగా 22 సంవత్సరాల కాలంలో వేలాది మంది విద్యార్థులను ఉద్యోగాలుగా తీర్చిదిద్దినటువంటి ఏకైక సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది సగర్వంగా చెప్పుకోవచ్చు. సో ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఎస్ఐ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి సంస్థ సో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది సగర్వంగా చెప్పుకోవచ్చు. మరి విద్యార్థుల కోరిక మేరకు ఇప్పుడు శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరొక అడుగు ముందుకు వేయడం జరిగింది. సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి గాను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో సో మనకు కోచింగ్ ఇవ్వడానికి విద్యార్థుల ముందుకు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నామండి. ముందుగా చూసినట్లయితే సో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి ఆల్రెడీ మనం ఒక వీడియోలో చేయడం జరిగింది. మరొకసారి ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. సో ఈ నోటిఫికేషన్లో మరి ఎలా ఉంటుంది సార్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే 2 విభాగాలు ఉంటాయి సార్. టైర్ 1 అండ్ టైర్ 2 అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మరి టైర్ 1 అంటే జస్ట్ ప్రిలిమినరీ టైప్ అన్నట్టు సార్. మరి ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే టైర్ 1లో ఎన్ని విభాగాలు ఇచ్చారంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అంటే 4 విభాగాలను ఇవ్వడం జరిగింది. ఆ 4 విభాగాలు పార్ట్ 1 అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. పార్ట్ 2 అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్కి సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగింది. పార్ట్ 3 అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, సో మ్యాథమెటికల్ ఎబిలిటీ, అర్థమెటిక్ ఎబిలిటీకి బేస్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ పార్ట్ 4 అనేటువంటిది జనరల్ అవేర్నెస్ అనేటువంటిది. అంటే సో టైర్ 1లో 4 పార్ట్లు ఉంటాయి. ప్రతి పార్ట్కి గాను 25 ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పార్ట్కి గాను ఈ 25 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు అలాట్ చేయడం జరిగింది. 25 2 50 మార్కులు, ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 50 మార్కులు ఉంటుంది. 4 పార్ట్స్ కాబట్టి 450 200 మార్క్స్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. మరి టైమింగ్ అనేటువంటిది చూస్తే సో మనకి 25 ప్రశ్నలు వస్తాయి. 4 పార్ట్స్ కాబట్టి 4 × 25 100 ప్రశ్నలను, కానీ టైమింగ్ అనేటువంటిది 60 మినిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే 100 ప్రశ్నలకు సమాధానం అనేటువంటిది ఇవ్వాలి కేవలం 60 నిమిషాలలో. 1 గంట టైమింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. టైర్ 1 ఎగ్జామినేషన్కి 1 అవర్లో 100 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. అదేవిధంగా స్క్రైబ్, దోస్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో వారికి మాత్రం ఒక 80 మినిట్స్ అనేటువంటి టైమింగ్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో నార్మల్ విద్యార్థులకి 60 మినిట్స్, ఫర్ స్క్రైబ్ సో 80 మినిట్స్ టైమింగ్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి సార్ అంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది 0.50 మార్క్, అంటే 0.50 మార్క్ నెగిటివ్ వస్తుంది. అంటే మీరు కరెక్ట్ సమాధానం చేస్తే 2 మార్కులు వస్తే, తప్పుడు సమాధానానికి 0.50 మార్క్ మీ దగ్గర నుంచి తీసుకోబడుతుంది. సో నెగిటివ్ మార్క్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎక్కువగా నెగిటివ్ జోలికి వెళ్ళకూడదు. రైట్, నౌ ద నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామినేషన్ గురించి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టైర్ 2 ఎగ్జామినేషన్లో సెషన్ 1, సెషన్ 2 అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది సార్. ఈ సెషన్ 1 అనేటువంటిది 2 గంటల 15 నిమిషాలు అనేటువంటిది టైమింగ్ ఇస్తున్నారు. ఈ సెషన్ 1లో ఈ 2 గంటల 15 నిమిషాల టైమింగ్లో సెక్షన్ 1 ఉంటుంది, సెక్షన్ 2 ఉంటుంది, సెక్షన్ 3 ఉంటుంది. సెక్షన్ 1, సెక్షన్ 2 1 అవర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 1 అవర్ ఉంటుంది. అదే సెక్షన్ 3 వచ్చేసరికి 15 మినిట్స్ టైమింగ్ ఉంటుంది. చూడండి సార్, సెక్షన్ 1 1 అవర్, సెక్షన్ 2 1 అవర్,
2 hours అయిపోతుంది. ఎక్స్ట్రా 15 minutes అది సెక్షన్ 3కి. ఓవరాల్ 2 hour 15 minutes టైమింగ్ 3 సెక్షన్స్కి డివైడ్ చేయడం జరుగుతుంది. ఇంతకీ ఈ 3 సెక్షన్స్ దేని గురించి డిస్కస్ చేస్తున్నాయి సార్ అంటే సెక్షన్ 1 విభాగంలో మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 అని 2 మాడ్యూల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే మొదటి సెక్షన్ 1 గంట టైమింగ్ ఇస్తారు. ఆ 1 గంట టైమింగ్లో మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 ఉంటుంది. ఈ మాడ్యూల్ 1లో మనకు మ్యాథమెటికల్ ఎబిలిటీ, మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఎబిలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే మ్యాథమెటికల్ స్కిల్స్ మాడ్యూల్ 1లో ఉంది. సో మాడ్యూల్ 2లో రీజనింగ్ స్కిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో మ్యాథమెటికల్ క్వశ్చన్స్ 30 ఉంటాయి, రీజనింగ్ క్వశ్చన్స్ 30, ఓవరాల్ 60 ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి 60 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు చొప్పున 60 × 3 సో 180 మార్కులు ఉంటాయి సార్. అంటే సెక్షన్ 1 మీకు 1 hour టైమింగ్, 1 hourలో మీకు 60 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి. కానీ మార్క్స్ అనేటువంటిది 180 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కో క్వశ్చన్కి 3 మార్క్స్. టైర్ 1లో ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్, టైర్ 2లో ఒక్కో క్వశ్చన్కి 3 మార్క్స్ వస్తున్నాయి. సో 60 × 3. మరి ఈ మాడ్యూల్ 1 అనేటువంటిది మాడ్యూల్ 2 రెండు కలిపి సెక్షన్ 1లో ఉంటుంది. 1 hour టైమింగ్ ఉంటుంది సార్. 1 hourలో మీరు ఆ 60 బిట్స్కి ఆన్సర్ చేయాలి. అదేవిధంగా సెక్షన్ 2లో కూడా 2 మాడ్యూల్స్ అనేటువంటివి డిఫైన్ చేయడం జరిగింది. మరి సెక్షన్ 2లో 2 మాడ్యూల్స్ ఏమేమి ఉంటాయి సార్ అంటే మాడ్యూల్ 1 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇచ్చారు. మాడ్యూల్ 2 వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. అంటే సెక్షన్ 2లో కూడా 2 మాడ్యూల్స్ ఇస్తున్నారు. మాడ్యూల్ 1 వచ్చేసి ఇంగ్లీష్, మాడ్యూల్ 2 జనరల్ అవేర్నెస్ ఇచ్చారు. ఇంగ్లీష్ విభాగానికి 40 ప్రశ్నలు ఇచ్చారు అండ్ జనరల్ అవేర్నెస్ విభాగానికి 20 క్వశ్చన్స్ ఇచ్చారు. అగైన్ ఓవరాల్ 60 క్వశ్చన్సే, ఇక్కడ 60 క్వశ్చన్సే. ఈచ్ క్వశ్చన్ ఈజ్ హ్యావింగ్ 3 మార్క్స్, టోటల్ 180. 60 × 3 180, అక్కడ 60 × 3 180. కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్లో 40 క్వశ్చన్స్ ఇస్తారు. సో జనరల్ అవేర్నెస్లో మనకి 20 క్వశ్చన్స్ ఇస్తారు. ఓవరాల్ 60 × 3 180 మార్క్స్. అంటే ఈ సెక్షన్ కూడా మీకు 1 hour టైమింగే ఉంటుంది. 1 hour అనేటువంటి టైమింగ్ 2 hours అనేటువంటి కంప్లీట్ అవుతాయి. ఇంకొక 15 minutes అనేటువంటిది సెక్షన్ 3 ఇస్తున్నారు. ఈ సెక్షన్ 3లో సో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అంటున్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అంటే 15 ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ ఈజ్ హ్యావింగ్ 3 మార్క్స్ అండి. 15 × 3 45 మార్క్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఆ తర్వాత సో టైర్ 2లో చూసినట్లయితే సో మనం సెషన్ 1 చూసాం. సెషన్ 1 కంప్లీట్, దెన్ వి గో ఎంటర్ ఇంటూ సెషన్ 2 అంటే సెకండ్ సెషన్ ఉంటుంది. మరి ఈ సెకండ్ సెషన్లో మళ్ళీ మనకు ఏం డిఫైన్ చేయబడుతున్నాయి సార్ అంటే సో మాడ్యూల్ 2 ఉంటుంది సార్. ఈ మాడ్యూల్ 2 అనేటువంటిది ఏమి ఇస్తున్నారు అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అనేటువంటిది డిఫైన్ చేయడం అనేటువంటిది జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ 3, పార్ట్ సి అనేటువంటిది ఇచ్చారు. పార్ట్ ఏ వచ్చేసి 15 minutes టైమింగ్, పార్ట్ బి వచ్చేసరికి 15 minutes టైమింగ్, పార్ట్ సి వచ్చేసరికి 10 minutes అనేటువంటిది టైమింగ్ అనేటువంటిది ఇచ్చారు. మరి పార్ట్ సి ఏముంటుంది సార్ అంటే టైపింగ్ టెస్ట్ ఫర్ ఎల్డీసీ అండ్ జేఎస్ఏ. ఎల్డీసీ అండ్ జేఎస్ఏ అనేటువంటి పోస్టులకు గాను ఆ టైపింగ్ టెస్ట్ అనేటువంటిది 10 minutes అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ బి స్కిల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఫర్ డిఈఓస్ ఎక్సెప్ట్ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్ యాజ్ పర్ 8.1 పారా. సో దీనికి సంబంధించినటువంటిది 15 minutes అనేటువంటిది. అదేవిధంగా పార్ట్ ఏ అనేటువంటిది ఉంటుంది. సో ఈ విభాగానికి సంబంధించి 15 minutes అనేటువంటిది డిఫైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే రైట్. నౌ టైర్ 2 విల్ బి ఇంక్లూడ్ ఫాలోయింగ్ 3 sections హ్యావింగ్ 2 modules ఈచ్ సార్. సెక్షన్ 1 ఉంటుంది, సెక్షన్ 2 ఉంటుంది, సెక్షన్ 3 ఉంటుంది. సెక్షన్ 1 and 2 మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది అని చెప్పాం. సెక్షన్ 3లో 2 modules అనేటువంటివి ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ ఈజ్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ అనేటువంటిది
డిఫైన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఆల్ ద 3 సెక్షన్స్ ఆఫ్ టైర్ 2. సో టైర్ 2లో ఉన్నటువంటి 3 సెక్షన్స్ని క్వాలిఫై అవ్వడం అనేటువంటిది మ్యాండేటరీ అంటున్నారు. అండ్ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1 మార్క్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఎన్ని మార్క్స్ నెగిటివ్ ఉంటున్నాయి అంటున్నారండి? సో టైర్ 2లో ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ వస్తున్నాయి. మరి అందులో 1 మార్క్ నెగిటివ్లోకి వెళ్ళిపోతారు రాంగ్ క్వశ్చన్కి. ప్రతి రాంగ్ క్వశ్చన్కి 1 మార్క్ నెగిటివ్ ఇస్తున్నారు. కాబట్టి సో విద్యార్థులందరూ కూడా నెగిటివ్ మార్క్ సిస్టమ్ టైర్ 2లో కూడా ఉంది. అది కూడా 1 మార్క్ నెగిటివ్ అవుతుంది ప్రతి 3 క్వశ్చన్ సో మీరు 3 మార్క్స్ ఒక క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చేస్తే వస్తే, ఒక క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ డిడక్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఓకే, సెక్షన్ 3 మాడ్యూల్ 1లో ఉన్నటువంటి సెక్షన్ 3 అనేటువంటిది కంప్యూటర్ టెస్ట్ అనేటువంటిది సో మ్యాండేటరీ కానివ్వండి, అది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. సో మార్కులు యాడ్ అనేటువంటిది అవ్వవు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. రైట్, నౌ వీఆర్ గోయింగ్ విత్ సో సబ్జెక్ట్ సార్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో టైర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ ఏముంది, టైర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ ఏముంది, మన మ్యాథమెటికల్ అబిలిటీస్కి సంబంధించి, అరిథమెటిక్ అబిలిటీస్కి సంబంధించి ఎలాంటి సబ్జెక్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. యాజ్ యూజువల్గా నెంబర్ సిస్టమ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. ఈ నెంబర్ సిస్టమ్ తర్వాత ఫండమెంటల్ అరిథమెటికల్ ఆపరేషన్స్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫండమెంటల్ అరిథమెటికల్ ఆపరేషన్స్లో పర్సంటేజెస్, రేషియో, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ అదేవిధంగా యావరేజెస్, ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, మిక్చర్ అలిగేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇలా సో అన్ని కాన్సెప్ట్స్ని అర్థమెటిక్ని సో ఇంక్లూడ్ అనేటువంటిది చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్జీబ్రా పార్ట్ని కనుక అబ్జర్వ్ చేస్తే బేసిక్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్, సో అదేవిధంగా ఎలిమెంటరీ సర్ట్స్ అనేటువంటిది ఇచ్చేశారు. అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్స్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. ఆల్జీబ్రా అనేటువంటి పార్ట్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ జామెట్రీకి సంబంధించినటువంటి ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వచ్చు. సో దట్ ఈస్ జామెట్రికల్ ఫిగర్స్ ఏముంటాయి, ఫ్యాక్ట్స్ ఏముంటాయి, ట్రయాంగిల్ ప్రాపర్టీస్, సెంటర్స్, కాంగ్రియన్స్ అండ్ సిమిలారిటీ ఆఫ్ ద ట్రయాంగిల్స్, సర్కిల్ ప్రాపర్టీస్, కర్వ్స్, టాంజెంట్స్, యాంగిల్స్, కర్వ్స్ అనేటువంటిది అడుగుతున్నాడు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అనేటువంటిది గురించి డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ మెన్సురేషన్ విభాగానికి కనుక అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్స్ ఇచ్చారు, క్వాడ్రిలేటరల్స్, రెగ్యులర్ పాలిగాన్, సర్కిల్, రైట్ ప్రిజం అనేటువంటిది, రైట్ సర్క్యులర్, కోన్, సిలిండర్, స్పియర్, యాజ్ వెల్ యాజ్ హెమిస్పియర్, రెక్టాంగులర్ ప్యారలలోపైప్డ్, రెక్టాంగులర్ రైట్ పిరమిడ్ విత్ ట్రయాంగులర్ ఆర్ స్క్వేర్ బేసెస్ అనేటువంటిది ఇచ్చారు. అంటే 2D డయాగ్రామ్స్ అన్ని, 3D డయాగ్రామ్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ట్రిగ్నోమెట్రీ అనేటువంటిది డిఫైన్ చేశారు. ఈ ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమెట్రీ రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది రావడానికి స్కోప్ ఉంటుంది. అదేవిధంగా స్టాటిస్టికల్ ఎబిలిటీ అన్నారు స్టాట్స్లో. సో యూజ్ ఆఫ్ టేబుల్స్, గ్రాఫ్స్, హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్, బార్ గ్రామ్, పై చార్ట్, అంటే డిఐ అండ్ డిఐకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్టాట్స్ అనేటువంటిది ఇచ్చారు. అదేవిధంగా సిలబస్ ఫర్ టైర్ 2 యాజ్ యూజువల్గా టైర్ 1లో ఏదైతే సిలబస్ చెప్పుకున్నామో టైర్ 2లో కూడా అదే సిలబస్ని మెయింటైన్ చేశారు. బట్ ఇక్కడ ఎక్కువగా ప్యూర్ మ్యాథ్స్ విభాగానికి 100% ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మెన్సురేషన్ సపరేట్గా ఒక చాప్టర్ మెయింటైన్ చేశారు, జామెట్రీ ఒక సపరేట్గా ఒక చాప్టర్ మెన్షన్ చేశారు, ఆల్జీబ్రా సపరేట్గా ఒక చాప్టర్ మెన్షన్ చేశారు, నెంబర్ సిస్టమ్ సపరేట్గా ఒక చాప్టర్ మెన్షన్ చేశారు. దానితో పాటు అరిథమెటిక్ అన్నిటినీ కంబైన్డ్గా ఒక చాప్టర్ లాగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎక్కువగా ప్యూర్ మ్యాథ్స్ని ఫోకస్ చేస్తున్నారు, విద్యార్థులందరూ గమనించాలి. అదేవిధంగా ట్రిగ్నామెట్రీ అనేటువంటి టాపిక్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ఇక్కడ ప్రాబబిలిటీని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది టైర్ 2లో. టైర్ 1లో ఓన్లీ స్టాట్స్ అన్నారు, టైర్ 2లో స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అనేటువంటిది డిఫైన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇది లిస్ట్ ఆఫ్ టాపిక్స్ అండి. చాప్టర్స్ ఏ చాప్టర్
డాక్టర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది. అదేవిధంగా సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రీవియస్ ఇయర్స్ నోటిఫికేషన్ CHSL ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని సో జాగ్రత్తగా పరిశీలించి ఏ టాపిక్కి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేటువంటిది 2021 నోటిఫికేషన్లో యాజ్ వెల్ యాజ్ 2022 నోటిఫికేషన్కి గాను ప్రీవియస్ ఎగ్జామ్ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది విద్యార్థుల ముందు ఉంచడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ చూడండి సార్, నెంబర్ సిస్టమ్ అబ్జర్వ్ చేసినట్లయితే 2021లో 3 క్వశ్చన్స్ వస్తే 2022లో 2 క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా యావరేజెస్ అనేటువంటి టాపిక్ 2021లో 2 క్వశ్చన్స్ ఇచ్చారు, 22లో 1 క్వశ్చన్ అనేటువంటిది డిఫైన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో రేషియో ప్రపోర్షన్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే యాజ్ యూజువల్గా 21లో 1 క్వశ్చన్, 22లో 1 క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజెస్ చూడండి, పర్సంటేజెస్ 2 క్వశ్చన్స్ 21లో వస్తే 22లో 1 క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా ప్రాఫిట్ లాస్ 2022లో 3 క్వశ్చన్స్ వస్తే 2022లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, 21లో 3 క్వశ్చన్స్ వస్తే 22లో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సింపుల్ ఇంట్రెస్ట్ 21లో రాలేదు, 22లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2021లో వచ్చింది, 22లో రాలేదు. అంటే ఇంట్రెస్ట్ క్వశ్చన్, సో ఏదైనా ఒక ఇంట్రెస్ట్ క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది, ఐదర్ సింపుల్ ఆర్ కాంపౌండ్ ఏదన్నా నోటిఫికేషన్లో. అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ చూడండి సార్, 1 మార్క్ ప్రతి నోటిఫికేషన్లో రావడం జరిగింది. టైమ్ అండ్ డిస్టెన్స్ చూస్తే ఒక నోటిఫికేషన్లో 2 మార్క్స్ వచ్చాయి, ఒక నోటిఫికేషన్లో 1 మార్క్ అనేటువంటిది అలాట్ చేయడం జరిగింది. డాటా ఇంటర్ప్రిటేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే 2021లో 3 క్వశ్చన్స్ వస్తే 2022లో 4 క్వశ్చన్స్ వచ్చాయి, వెయిటేజ్ పెరుగుతుంది మ్యాథ్స్కి. మెన్సురేషన్ అనేటువంటిది చూస్తే 2021లో 3 క్వశ్చన్స్ వస్తే 2022లో 1 క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ అనేటువంటిది ఇవ్వలేదు. అదేవిధంగా ట్రిగ్నామెట్రీ చూస్తే 2021లో 1 క్వశ్చన్ ఇస్తే 22లో 2 క్వశ్చన్స్ అనేటువంటిది డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది, అంటే ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరిగింది. జామెట్రీ చూడండి సార్, 2021లో 1 క్వశ్చన్ వస్తే 22లో 5 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆల్జీబ్రా అబ్జర్వ్ చేయండి, 2 క్వశ్చన్స్ 2021లో వస్తే 3 క్వశ్చన్స్ 2023లో ఇవ్వడం, 22లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదే టోటల్ అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ 25 క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరిగింది. హియర్ ఆల్సో 2022లో కూడా 25 క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్స్పెక్టెడ్ రావడం అనేటువంటిది జరిగింది సార్. సో ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఈ బ్లూ ప్రింట్కి సంబంధించి సో మనము 2021లో ఎలా ఉన్నాయి, 22లో ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేసి 23లో ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు అనేటువంటిది విద్యార్థులు ఈజీగా ఎస్టిమేట్ ఛాన్స్ అనేటువంటిది ఈ గ్రాఫ్ని చూడడం ద్వారా వచ్చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మరి మనకు ప్రీవియస్ బిట్స్ కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో విద్యార్థుల ముందుకు తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. మరి ఈ ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది ఎలా ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సార్. సో ఇప్పటి వరకు నోటిఫికేషన్ అనేటువంటిది లాస్ట్ నోటిఫికేషన్ వరకు ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్లో ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం మన విద్యార్థులందరికీ కూడా ఒక గొప్పగా చెప్పొచ్చు గుడ్ న్యూస్ అనేటువంటిది. సో ఈ నోటిఫికేషన్ నుంచి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా సో ఎగ్జామ్ అనేటువంటిది రాసుకునే వెసులుబాటు ఎస్ఎస్సి వాళ్ళు కల్పించడం జరిగింది సార్. సో కాబట్టి తెలుగు మీడియంలో కూడా మనకి ప్రశ్నాపత్రం అనేటువంటిది ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిస్సందేహంగా ఇది మన విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అనేటువంటిది చెప్పుకోవచ్చు. సో మరి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏ వ్యారీస్ with B and C, so A varies jointly with B and C, A is 6 when B is 3, C is 2 ఇచ్చారు. సో ఫైండ్ A when B is 5, C is 7 అనేటువంటిది క్వశ్చన్ అడుగుతున్నారు. A అనున్నది B మరియు Cకు అనులోమానుపాతంలో చలిస్తుంది అంటున్నారు. B 3 మరియు C 2 అయినప్పుడు A 6 అయితే, సో B 5 మరియు C 7 అయినప్పుడు A యొక్క విలువను గుర్తించండి అనేటువంటిది మనకి క్వశ్చన్ అనేటువంటిది అడగడం జరిగింది సార్. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఏం చెప్పడం జరుగుతుంది అంటే సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ అను
అన్నది బీసీకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఏ అనేది బీసీకు అనులోమానుపాతంలో ఉంటే నియమం ఏంటి సార్ అంటే, సో A1/B1 ఇంటూ C1 ఈజ్ ఈక్వల్స్ టు A2/B2 ఇంటూ C2 అనేటువంటిది డిఫైన్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. A1/B1 ఇంటూ C1 ఈజ్ ఈక్వల్స్ టు A2/B2 ఇంటూ C2 అనేటువంటిది చెప్పే ఛాన్స్ ఉంటుంది. మరి A1 ఏంటి, B1 ఏంటి, C1 ఏంటి? A1 అంటే మొదటిగా ఇచ్చిన వాల్యూ 6, B1 ఏంటి, C1 ఏంటి అంటే B 3 ఇచ్చారు, C అనేటువంటిది 2 ఇచ్చారు. దట్ ఈజ్ A2 అనేటువంటిది మనకు తెలియదు, అదే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఏ విలువ, రెండవ ఏ విలువ మనం కనుక్కోవాలి. B2 C2, B అంటే 5 ఇచ్చారు, C అంటే 7 ఇచ్చారు. మరి క్యాన్సిలేషన్ 6 3 2s are 6 క్యాన్సిల్, ఈ 5 and 7 ఇటు క్రాస్ అవుతే దేర్ ఫోర్ A ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 5 అనేటువంటిది డిఫైన్ చేయడం జరుగుతుంది. 5 ఇంటూ 7 అనేటువంటిది డిఫైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. 5 ఇంటూ 7, A ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 7 అంటే దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ సార్, 35 అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. మరి 35 అనేటువంటిది గివెన్ ఇన్ 4th ఆప్షన్ అనేటువంటిది చెప్పొచ్చు. ఎస్, అయితే ఇలాంతా చేయకుండా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ లాజికల్ థింకింగ్, C2 ఇచ్చారు, B3 ఇచ్చారు. ఈ 3 2ని ఏం చేస్తే 6 అవుతుంది, 3 ఇంటూ 2 6 అవుతున్నప్పుడు B5 C7, B అండ్ Cని ఏం చేస్తే ఏ వాల్యూ వస్తుంది అంటే 5 ఇంటూ 7 35. డైరెక్ట్ లాజికల్గా మనం ఆన్సర్ అనేటువంటిది చెప్పొచ్చు. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. Under a discount scheme of a dozen pair of gloves quoted 200 rupees is available at a discount of 20%. How many pairs of gloves can be bought for 320 rupees అనేటువంటిది అంటున్నాడు. 200 రూపాయల ముద్రిత వెల కలిగిన డజన్ జతలు గ్లౌజులు 20% డిస్కౌంట్తో లభిస్తున్నాయి. అయినా 320 రూపాయలకు ఎన్ని జతల గ్లౌజులు లభిస్తాయి అనేటువంటిది అడుగుతున్నారండి. అంటే మరి ఈ క్వశ్చన్ని అబ్జర్వ్ చేసినట్లయితే లాజిక్గా మనం ఆన్సర్ అనేటువంటి చెప్పొచ్చు. 200 రూపాయలు అనేటువంటిది ఎంఆర్పి అనేటువంటిది ఉందండి. సో ముద్రిత వెల అంటే ఎంఆర్పి. ఈ 200 రూపాయల ఎంఆర్పి మీద ఎస్ 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. మరి 20% డిస్కౌంట్ అంటే 20% తగ్గుతుంది. 20% చెప్పండి సార్, 200లో 10% 20, 20% 40 అవుతుంది. అంటే 40 రూపీస్ డిడక్ట్ అవుతుంది. 40 రూపీస్ డిడక్ట్ అవుతుంది అంటే 200లో 160 రూపీస్ అన్నట్టు. ఈ 160 రూపీస్కి ఎస్ డజన్ జతలు అంటే దాని మీనింగ్ 12 జతలు వస్తున్నాయి అన్నట్టు. డజన్ అంటే 12, అంటే 160 రూపీస్కి 12 జతలు అమ్ముతున్నారు అనేటువంటిది అర్థం. అలాంటిది 320 రూపాయలకి ఎన్ని జతలు వస్తాయి అనేటువంటిది క్వశ్చన్లో అడిగారు సార్. మరి 160 రూపాయలకి గనక చూస్తే 12 జతలు అయితే 360 రూపాయలకి ఎన్ని జతలు? ఇది చూడండి సార్, 160 2 టైమ్స్ చేస్తే 320 అవుతుంది. మరి 12ని ఏం చేయాలి సార్, సేమ్ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం, 24. కాబట్టి 24 జతలు అనేటువంటిది ఆన్సర్ చెప్పొచ్చు. విచ్ ఈస్ గివెన్ ఇన్ 4th ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, అదేవిధంగా సో నెక్స్ట్ క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ట్రిగ్నామెట్రీ అనేటువంటిది కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ట్రిగ్నామెట్రీలో మనకు ఎస్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఎస్ మనకు తెలవాల్సినటువంటి వాల్యూ ఏంటి సార్ అంటే tan 30 degrees అంటే మనకు వాల్యూ తెలవాలి, 1/√3 అవుతుంది. అదేవిధంగా tan 60 degrees అంటే వాల్యూ తెలవాలి, √3 అవుతుంది. మరి ఈ tan 60 degreesే cot 30 degreesకి ఈక్వల్ అవుతుంది. tan 30 degreesే cot 60 degreesకి ఈక్వల్ అవుతుంది. ఈ పాయింట్స్ అనేటువంటివి మనకు తెలిసినట్లయితే ఎస్ ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది డిఫైన్ చేయొచ్చు. ఎస్ cot 30 విచ్ ఈజ్ నథింగ్ బట్ √3 ఇంటూ tan 60 విచ్ ఈజ్ నథింగ్ బట్ √3 ప్లస్ cot 60 విచ్ ఈజ్ 1/√3 అవుతుంది.
tan 30 విచ్ ఈజ్ 1/√3. ఈ క్వశ్చన్ యొక్క వాల్యూ మనకు అడగడం జరిగింది. సో √3 ఇంటూ √3 3 ప్లస్ 1/√3 ఇంటూ 1/√3 1/3. సో దట్ ఈస్ 3 3s 9 ప్లస్ 1 10 అవుతుంది. 10/3 అనేటువంటిది మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. సో 10/3 విల్ బీ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్ అనేటువంటిది చెప్పొచ్చు. అంటే మనకి ఈ పాయింట్స్ గురించి అవగాహన గనక ఉన్నట్లయితే ఈ క్వశ్చన్స్ అనేటువంటిది చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్జీబ్రా క్వశ్చన్ అనేటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది. ఎస్, ఆల్జీబ్రా క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేయండి. x-1/x అనేటువంటిది 4 ఇచ్చారు. అయితే x⁻6 ప్లస్ 1/x⁻6 వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ కూడా మనకు ఒక ఫార్ములా ఉంటుంది. x-1/x ఈజ్ ఈక్వల్స్ టు k అని డిఫైన్ చేస్తే ఇక్కడ నుంచి x² ప్లస్ 1/x² అనేటువంటిది డిఫైన్ చేయొచ్చు. k² ప్లస్ 2 అనేటువంటిది డిఫైన్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్. ఆ కీ పాయింట్ని బేస్ చేస్తూ x-1/x ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇచ్చారు. దెన్ మనం ఏం చెప్పొచ్చు, x² ప్లస్ 1/x² డైరెక్ట్ సింగిల్ స్టెప్ k² ప్లస్ 2 అనేటువంటిది రాయడం జరుగుతుంది. k² అంటే 4² ప్లస్ 2 16 ప్లస్ 2 అనేటువంటిది అవుతుంది 18. కానీ క్వశ్చన్లో మనకి x² అండ్ 1/x² అడగలేదు. అయితే నెక్స్ట్ పాయింట్ అనేటువంటిది అబ్జర్వ్ చేయండి. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు k అనేటువంటిది డిఫైన్ చేస్తే ఎస్ x³ అండ్ 1/x³ అనేటువంటిది డిఫైన్ చేయొచ్చు. దీని వాల్యూ k³ మైనస్ 3k అవుతుంది. ఇది సెకండ్ ఫార్ములా అనేటువంటిది చెప్పాలి. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు k అనేటువంటిది ఇస్తే x³ ప్లస్ 1/x³ k³ మైనస్ 3k అవుతుంది. x మైనస్ 1/x ఈక్వల్స్ టు k అయితే x² ప్లస్ 1/x². సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుందండి, k² ప్లస్ 2. ఈ పాయింట్స్ మనకు గుర్తుంటే ఎస్ ఆన్సర్ చేయొచ్చు. అంటే x కాస్త x³ రాయ 1/x కాస్త 1/x³ ఇదిగోండి చూడండి. దీని నుంచి ఎస్ ఈ ఎక్స్ప్రెషన్కి క్యూబ్ x² హోల్ క్యూబ్ ఉంటుంది ప్లస్ 1/x² హోల్ క్యూబ్ అనేటువంటిది డిఫైన్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్, ఈసారి k అంటే 18 కాబట్టి 18³ మైనస్ 3 ఇంటూ 18 అనేటువంటిది డిఫైన్ చేస్తాం. సో ఆన్సర్ షుడ్ బి x⁻2 3s are 6 ప్లస్ 1/x⁻6 ఈజ్ ఈక్వల్స్ టు 18³ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే 5832 అనేటువంటిది అవుతుంది. మైనస్ ఇందులో 3 18s are 54 అనేటువంటిది అవుతుంది. 5832లో నుంచి 54 అనేటువంటిది కనుక డిడక్ట్ చేస్తే 5778 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. దట్ 5778 విల్ బీ గివెన్ ఇన్ ఫోర్త్ ఆప్షన్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఏ సాలిడ్ స్పియర్ డయామీటర్ 7 cm ఈస్ కట్ ఇన్ టు 2 equal halves. వాట్ విల్ బీ ద ఇంక్రీజ్ వెన్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా? ఎస్, 7,000 సెంటీమీటర్ల వ్యాసము కలిగిన రెండు గోళాలను ఒక ఘనగోళమును రెండు సమాన భాగాలుగా విభజించారు. ఇటు ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ తెలవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్పియర్ అనేటువంటిది ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ స్పియర్ అనేటువంటిది మనం కన్సిడర్ చేస్తాం. ఈ స్పియర్ యొక్క సో టోటల్ సర్ఫేస్ ఏరియా, ఈ స్పియర్ యొక్క సంపూర్ణ తలా వైశాల్యం అనేటువంటిది ఏమవుతుంది, 4πr² అనేటువంటిది డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఈ స్పియర్ని మనం ఏం చేయడం జరుగుతుంది అంటే 2 పార్ట్స్ చేస్తున్నాం. అంటే 2 ఈక్వల్ పార్ట్స్ ఇలా ఎగ్జాక్ట్గా హాఫ్గా దీన్ని కట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఎగ్జాక్ట్గా హాఫ్ అనేటువంటిది కట్ చేస్తే ఆ స్పియర్ అనేటువంటిది మనకి 2 హెమిస్పియర్స్గా ఫామ్ అవుతుంది. ఇదొకటి ఫస్ట్ హెమిస్పియర్. సో ఈ పైన మనకొక హెమిస్పియర్ అనేటువంటిది ఇలా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ హెమిస్పియర్స్ అనేటువంటిది వస్తాయి. మరి ఒక్కొక్క హెమిస్పియర్ అనేటువంటిది మనకేమవుతుంది సార్ అంటే 2 హెమిస్పియర్స్ అనేటువంటిది ఫామ్ అవుతాయి. ఈ 2 హెమిస్పియర్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణ తలా వైశాల్యం అనేటువంటిది చెప్పాలి.
మరి ఇక్కడ కూడా రేడియస్ అనేటువంటి దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఆ రేడియస్ సేమ్ ఉంటుంది, అదే ఆర్ రేడియస్ అనేటువంటిది ఉంటుంది. మరి ఒక పార్ట్కి టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr², దీనికి 3πr². మరి రెండు సంపూర్ణతల వైశాల్యాలను కనుక కలిపితే 3πr² + 3πr² ఏమవుతుంది? సో దట్ ఈస్ 6πr² అనేటువంటిది అవుతుంది. సో దట్ ఈస్ 6πr² అనేటువంటిది చెప్పాలి. అంటే ఒక్కటిగా ఉంటే 4πr² సంపూర్ణతల వైశాల్యం, రెండు భాగాలు కట్ అయితే దీని సంపూర్ణతల వైశాల్యము ప్లస్ దీని సంపూర్ణతల వైశాల్యాల మొత్తం అనేటువంటిది ఏమవుతుంది సార్ అంటే మనకి 3πr² + 3πr² 6πr² అవుతుంది. మరి డిఫరెన్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అబ్జర్వ్ చేయండి. 4πr² 6πr² అంటే ఎస్ పెరుగుదల ఎంత అన్నాడు, వైశాల్యంలో పెరుగుదల ఎంత అన్నాడు. సో కాబట్టి ఆ పెరుగుదల ఎంత అంటే 2πr² అనేటువంటిది ఇంక్రీజ్ అయింది. 6πr², 4πr², 2πr² డిఫరెన్స్. సో దట్ మీన్స్ 2 into π మీన్స్ 22/7 into r. ఇది వ్యాసము 7 సెంటీమీటర్లు అన్నాడు, వ్యాసార్థము అంటే సగం రాయాలి. సో దట్ ఈస్ 7/2 into 7/2 అనేటువంటిది డిఫైన్ చేస్తాం. రైట్ నౌ క్యాన్సిలేషన్ 7 and 7, 2 and 2, 2 1s are 2 11s cancellation. So 11 into 7 is nothing but 77 అనేటువంటిది డిఫైన్ చేస్తాం. సెంటీమీటర్ స్క్వేర్ అనేటువంటిది అవుతుంది ఏరియా కాబట్టి. రైట్, సో ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్లో. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏమిచ్చారు? tan θ + sin θ ఏ ఇచ్చారు, tan θ - sin θ బి ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a² - b² అనేటువంటిది ఇచ్చారు. a is equals to s tan θ + sin θ ఇచ్చారు, b is equals to tan θ - sin θ ఇచ్చారు. రెండింటిని యాడ్ చేస్తే a + b అంటే tan θ + tan θ 2 times of tan θ అవుతుంది. రెండింటిని డిడక్ట్ చేస్తే ప్లస్ సైన్ మైనస్ సైన్ క్యాన్సిల్, a - b అనేటువంటి చేస్తే సో tan - tan క్యాన్సిల్, sin θ - sin θ ప్లస్ sin θ అవుతుంది కాబట్టి 2 sin θ అవుతుంది. రెండింటిని ప్రొడక్ట్ చేయండి. ఇప్పుడు a + b into a - b అనేటువంటిది రాయొచ్చు. a + b into a - b అంటే 2 into 2 4 అవుతుంది, ఇంటూ tan θ ఉంటుంది, ఇంటూ sin θ అనేటువంటి చెప్పొచ్చు. a + b into a - b అంటే a² - b² ఈక్వల్స్ టు 4 tan θ ఇంటూ sin θ అనేటువంటిది ఉండాలి. సో a + b into a - b 4 tan θ ఇంటూ sin θ విచ్ ఈస్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్. ఇలా ట్రిగ్నోమెట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేటువంటిది నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మరి విద్యార్థులందరికీ సో తెలియజేయడం అనేటువంటిది ఏంటంటే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2023 నోటిఫికేషన్కి గాను ఒక బ్యాచ్ అనేటువంటిది వేయడం జరుగుతుంది. ఆ న్యూ బ్యాచ్ అనేటువంటిది 22/5/2023. ఎస్, సో 22/5/2023 మే 22nd నాడు బ్యాచ్ అనేటువంటిది వేయడం జరుగుతుంది. విద్యార్థుల కోరిక మేరకు సో ఈ బ్యాచ్ అనేటువంటిది వేయడం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థులందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం అనేటువంటిది చెప్పొచ్చు. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, జస్ట్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఫ్రెష్గా ఇంటర్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఆల్రెడీ క్వాలిఫై అయ్యి వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ నోటిఫికేషన్ 10+2 అర్హత ఇంటర్మీడియట్ క్వాలిఫై అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ నోటిఫికేషన్కి అర్హుడవుతారు. సో కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా వినియోగించుకోవాలి. మరి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి గనక చెప్పినట్లయితే, ప్రత్యేకతలు గనక అబ్జర్వ్ చేసినట్లయితే, నిష్ణాతులైనటువంటి అధ్యాపకులచే బోధన, జాయిన్ అయినటువంటి వెంటనే పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ అనేటువంటిది, మారిన సిలబస్కు అనుగుణంగా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ప్రశ్నలకు ప్రత్యేక క్లాస్ ఇవ్వడం, అదేవిధంగా డైలీ టెస్ట్లు. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పదగినటువంటిది, సో వేలాది మంది విద్యార్థులను ఎక్కడికి వెళ్ళినా సరే విద్యార్థులను అడగండి,
మన ఇన్స్టిట్యూట్కి ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే బెస్ట్ మెటీరియల్తో పాటు అప్డేటెడ్ మెటీరియల్తో పాటు బెస్ట్ ఫ్యాకల్టీతో పాటు ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెస్ట్ల నిర్వహణ అనేటువంటిది పకడ్బందీగా ఉంటుంది. డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు, అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో ఆ ఎగ్జామ్ మాదిరిగా క్వశ్చన్ పేపర్స్ని సెట్ చేసి నెగిటివ్ మార్కింగ్ విధానంలో ఫలితాలను కూడా మీకు వెల్లడించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ పద్ధతిన పరీక్ష నిర్వహణ, అంటే ప్రతి సెక్షన్ టైర్ 2లో ప్రతి సెక్షన్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది, సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో గ్రాండ్ టెస్ట్లకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేటువంటిది, అదేవిధంగా క్లాసులలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ అనగా స్టడీ అవర్స్ని కూడా నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో హాస్టల్ వసతిని కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మీకు ఉండదు. కాబట్టి ఈ బ్యాచ్ అనేటువంటిది 22వ తారీఖు మే 22వ తారీఖున స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి తొందరగా ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని వివరాల కొరకు మీకేమైనా డౌట్స్ అనేటువంటివి ఉంటే ఇక్కడ స్క్రోల్ అయినటువంటి ఈ నెంబర్ని కాల్ చేసి మీకు సంబంధించినటువంటి ఏమన్నా ఈ నోటిఫికేషన్ గురించి కానీ ఈ బ్యాచ్ గురించి కానీ ఏదన్నా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అనేటువంటిది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ బ్యాచ్ కొరకు త్వరగా మీరు మీ యొక్క సీటుని రిజర్వ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్.